Hi everyone, welcome to my channel, me Yashu Vlogs. Today's video is all about cooking. Sunday కదా, సండే స్పెషల్ నాన్ వెజ్ లేకపోతే ఎట్లా చెప్పండి. అండ్ నాన్ వెజ్ లవర్స్కి అస్సలు ముక్కలేంది ముద్ద దిగదంటారు కదా, అట్లా ఆ టైప్ అనమాట మనము. సో టుడేస్ వీడియో ఈజ్ ప్రాన్స్ ఫ్రై అండ్ చికెన్ ఫ్రై రెండు నేనే చేశాను. అండ్ మా మదర్ టమాటో రసం పెట్టారు. ఫస్ట్ వచ్చేసరికల్లా ప్రాన్స్ మా మదర్ బయటే తీసుకొని క్లీన్ చేయించారు. బట్ యాజ్ ఇఫ్ యూ కెన్ సీ దీని లోపల ఒక బ్లాక్ కలర్ది ఉంటుంది, అది వాళ్ళు క్లీన్ చేయరు. సో మనమే అది క్లీన్ చేసుకోవాలి. ఆ తర్వాత లేటర్ ఆన్ ఒక బౌల్ తీసుకొని రాక్ సాల్ట్ అండ్ కొంచెం టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని ఈ ప్రాన్స్ అనేవి ఆ వాటర్లో మంచిగా క్లీన్ చేసుకోవాలి. అండ్ ఇవి క్లీన్ చేసుకొని పక్కన పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు జింజర్ గార్లిక్ పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. జింజర్ గార్లిక్ పేస్ట్కి మనము ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తీసేసుకొని మేము యాక్చువల్లీ కావాల్సినంత ప్రిపేర్ చేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని యాక్చువల్లీ అయిపోయింది. సో అందుకని ఇప్పుడు ప్రిపేర్ చేసేస్తున్నాను. ఇవి మిక్స్ చేసేసుకున్న తర్వాత నాకు కావాల్సినంత క్వాంటిటీ తీసి పక్కన పెట్టుకుని అండ్ రిమైనింగ్ బాక్స్లో స్టోర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. లేటర్ ఆన్ ఇందాక మనం క్లీన్ చేసి పక్కన పెట్టుకున్న ప్రాన్స్ అనేవి ఇప్పుడు ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని వీటిల్లో ఇప్పుడు మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్, ఇఫ్ ఐమ్ నాట్ రాంగ్ 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని లేటర్ ఆన్ కొంచెం టర్మరిక్ పౌడర్, ఇట్స్ అ పించ్ ఆఫ్ టర్మరిక్ పౌడర్ అండ్ కొంచెం రాక్ సాల్ట్ అండ్ ఒక 1.5 or 2 టేబుల్ స్పూన్స్ మీ స్పైస్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసుకోండి. ఇవి యాడ్ చేసుకున్న తర్వాత నేను ఒక 1 or 2 మిర్చి కూడా కట్ చేసి యాడ్ చేశాను. వీటిల్లో కొంచెం లుక్ వైజ్ కూడా చాలా బాగుంటుందని యాడ్ చేశాను నేను మిర్చి కూడా. అండ్ కొంచెం ఆయిల్ ఉంటుంది కదా, ఆయిల్ కూడా కొంచెం యాడ్ చేసుకోండి. లేటర్ ఆన్ ధనియా పౌడర్ ఒక 3/4 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకుని అండ్ ఇంకొక ఫ్లేవర్ యాడ్ చేశాను. ఆ పౌడర్ కూడా నేను ఇక్కడ చూపించడం మర్చిపోయాను. అది వచ్చేసరికల్లా హోల్గా బిర్యానీ స్పైసెస్ ఉంటాయి కదా, అవన్నీ కలిపి ఒక పౌడర్ ప్రిపేర్ చేసుకుంటాం, అది కూడా యాడ్ చేశాను. అండ్ ఇది యాడ్ చేసి ఒకసారి మిక్స్ చేసేసుకొని ఇప్పుడు కొంచెం ఒక టేబుల్ స్పూన్ అంత కర్డ్ యాడ్ చేసుకోవాలి. టేస్ట్ అయితే బాగుంటుంది కర్డ్ యాడ్ చేస్తే. మేము కర్డ్ కొంతమంది ఆప్షనల్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేకపోతే లేదు. కర్డ్ యాడ్ చేసుకొని అండ్ కొంచెం లెమన్ ఒక హాఫ్ లెమన్ కూడా యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. మళ్ళీ మిక్స్ చేసేసుకొని ఇంకా డీప్ ఫ్రీజ్లో పెట్టేసుకోవటమేను. కొంచెం డీప్ ఫ్రీజ్లో పెట్టిన తర్వాత ప్రిపేర్ చేస్తే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సో అందుకని కొంచెం డీప్ ఫ్రీజ్లో పెట్టి తర్వాత ఈ లోపల మనము చికెన్కి కావాల్సింది ప్రిపేర్ చేసుకుంటాము. అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మా మమ్మీ చికెన్ వింగ్స్ తీసుకొచ్చారు. యాజ్ ఇఫ్ యూ కెన్ సీ ఈ వింగ్స్లో మనం ఆల్రెడీ ప్రిపేర్ చేసి పెట్టుకున్న జింజర్ గార్లిక్ పేస్ట్ ఒక టేబుల్ స్పూన్ యాడ్ చేశాను. దీని తర్వాత కొంచెం టర్మరిక్ పౌడర్ ఒక పించ్ జస్ట్ ఒక టర్మరిక్ పౌడర్ యాడ్ చేసుకొని అండ్ ఒక టేబుల్ స్పూన్ ఆఫ్ చిల్లీ పౌడర్ ఇది కూడా యాడ్ చేసుకోండి. అండ్ కొంచెం రాక్ సాల్ట్ యాడ్ చేసుకోండి అండ్ కొంచెం ఆయిల్ దీంట్లో కూడా ఆయిల్ యాడ్ చేసుకొని అండ్ నెక్స్ట్ ధనియా పౌడర్ ఇందాక చూపించినట్టు అక్కడ ఏదైతే యూస్ చేస్తాం అవే ఇంగ్రీడియంట్స్ ఇక్కడ కూడా ధనియా పౌడర్, కొంచెం కార్న్ఫ్లోర్, ఇది వచ్చేసరికల్లా వింగ్స్ ఫ్రై కాబట్టి కార్న్ఫ్లోర్ అండ్ మీకు మధ్యలో ఒక పౌడర్ యాడ్ చేస్తాను. అదే నేను ఇందాక చెప్పాను కదా బిర్యానీ స్పైసెస్ అన్నీ కలిపి ఒక పౌడర్ చేస్తామని, ఆ పౌడర్ ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ కార్న్ఫ్లోర్ యాడ్ చేశాను అండ్ 1.5 టేబుల్ స్పూన్ ఆఫ్ మైదా అండ్ కొంచెం కర్డ్ యాడ్ చేసుకొని యాజ్ ఇఫ్ యూ కెన్ సీ మంచిగా పీసెస్కి పట్టేటట్టు దానికి మంచిగా మసాజ్ చేయాలి, చాలా బాగా మిక్స్ చేయాలి. అప్పుడే పీస్ అనేది టేస్ట్ బాగుంటుంది. అండ్ ఇంకో పక్కన మా మదర్ టమాటో రసం ప్రిపేర్ చేస్తున్నారు. యాజ్ ఇఫ్ యూ కెన్ సీ టమాటో రసం అయితే నేను చేయలేదు, నేను చేసింది 2 ఇంగ్రీడియంట్స్ అండ్ ఇప్పుడు వచ్చేసరికల్లా టమాటో రసం ప్రిపేర్ చేసుకొని దానికి కావాల్సిన తాలింపు పెట్టేసుకొని మా మదర్ టమాటో రసం చేసేసారు. అండ్ ఇప్పుడు మనము ఫ్రిడ్జ్లో ఇందాక స్టోర్ చేసి పెట్టుకున్నాం కదా ప్రాన్స్వి, అవి వచ్చేసరికల్లా ఇప్పుడు దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఇదిగోండి ఆనియన్స్, కరివేపాకు, కొత్తిమీర, మిర్చి ఇవి కట్ చేసి పక్కన పెట్టుకొని ఈ ప్రాన్స్ అనేవి బౌల్ బయటికి తీసాను. ఇప్పుడు దీంట్లో కూడా కొంచెం కొత్తిమీర యాడ్ చేశాను. ఇప్పుడు వచ్చేసరికల్లా ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లోకి ప్రాన్స్ ఫ్రైకి కొంచెం ఆయిల్ పట్టిద్ది, కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకోండి. ఆయిల్ వేసుకొని ఇప్పుడు ఆనియన్స్ మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఈ కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అనేవి ఫస్ట్ కొంచెం ఆయిల్ హీట్ అయిన తర్వాత ఈ ఆనియన్స్ మొత్తము దాంట్లోకి వేసేసేయాలి. ఫస్ట్ వేసేసిన తర్వాత అండ్ నెక్స్ట్ మనము చిన్న మిర్చి కూడా యాడ్ చేసి పెట్టుకున్నాం, కట్ చేసి పెట్టుకున్నాం కదా, అది కూడా
దీంట్లోకి యాడ్ చేసి మంచిగా ఫ్రై చేసుకోవాలి. అంటే ఎక్కువ ఫ్రై అవ్వకూడదు, ఎక్కువ ఫ్రై అవ్వకుండా కొంచెం మీడియంగానే ఫ్రై అయిన తర్వాత ఇవి నెక్స్ట్ ప్రాన్స్ అనేవి మనం ఏవైతే ఇందాక మిక్స్ చేసి పక్కన పెట్టుకున్నామో ఆ ప్రాన్స్ అనేవి ఇప్పుడు దీంట్లోకి యాడ్ చేసేసుకోవటమేను. యాజ్ ఇఫ్ యూ కెన్ సీ ఆనియన్స్ అంత ఫ్రై అయితే చాలు. ఈ ప్రాన్స్ అనేవి ఇప్పుడు యాడ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మంచిగా ఆనియన్స్లో కలిపేసుకోవటమేను. కొంచెం ఆయిల్లో ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేయాలి. దీనికి వాటర్ యాడ్ చేస్తే ఇంకా మంచిగా కుక్ అవుతుంది. యాక్చువల్లీ ప్రాన్స్ త్వరగానే కుక్ అయిపోతాయి. నాకు చాలా ఇష్టం ప్రాన్స్ ఫ్రై అంటే, అసలు నాకు చాలా చాలా వన్ ఆఫ్ ద ఫేవరెట్. అసలు ఇదిగోండి కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే చాలు. యాజ్ ఇఫ్ యూ కెన్ సీ ద కన్సిస్టెన్సీ అసలు ఎంత బాగుందంటే అసలు నా ఫేవరెట్ ఇది ప్రాన్స్ ఫ్రై అనేది. మనం మధ్యలో దీన్ని మళ్ళీ మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇట్లాగా వాటర్ అనేది యాడ్ చేసుకొని ఇట్లా మనకి థిక్గా రావాలి, కాజ్ ఇట్స్ ఫ్రై కాబట్టి. అండ్ ఇంకో బౌల్లో మనం ఆల్రెడీ మిక్స్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకున్న ఈ చికెన్ వింగ్స్ అనేవి ఇప్పుడు ఫ్రిడ్జ్లో నుంచి బయటికి తీసి మళ్ళీ ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఆ ప్యాన్ హీట్ అయ్యేలోపు మనము ఈ ప్రాన్స్ ఫ్రై మధ్యలో చెప్పాను కదా, మనము కలుపుకుంటూ ఉండాలి, లేదంటే కింద మాడిపోతుంది. సో మిక్స్ చేసుకుంటూ ఉండాలి మంచిగా థిక్ అయ్యేంత వరకు. ముక్క అనేది కూడా యాజ్ ఇఫ్ ఏదో క్యాష్యూ నట్లా అనిపిస్తుంది. ముక్క చాలా బాగా ఫ్రై అవ్వాలి, అప్పుడే టేస్ట్ బాగుంటుంది. హోటల్స్లో ఇచ్చేవి ఎందుకు ముక్క అనేవి అంత ఫ్రై అవ్వవు, లైట్గా ఫ్రై చేసి ఇచ్చేస్తారు కదా. సో అందుకే ప్రాన్స్ మ్యాక్సిమం బయట తినకూడదు, ఇంట్లోనే ప్రిపేర్ చేసుకొని తినాలి. అండ్ ఇక్కడ నేను చెప్పినట్టు ఆయిల్ అనేది కొంచెం హీట్ అయిన తర్వాత ఇప్పుడు మన అసలు చికెన్ వింగ్స్ ఉంది. నిన్నంత బాగుంది అంత బాగుంది. ఇప్పుడు వింగ్స్ అనేవి యాక్చువల్లీ నాకు మా మదర్కి ప్రాన్స్, మా బ్రదర్ యాక్చువల్లీ ప్రాన్స్ తినాడు. సో అందుకని మేము వాడి కోసం అని చెప్పి చికెన్ వింగ్స్ చేసాము. సో ఇది వాడి వరకేను ఒక 2 పీసెస్ యాడ్ చేసేసాము. యాడ్ చేసి మంచిగా ఆయిల్లో అట్లాగా డీప్ ఫ్రై అవ్వాలి. ఆయిల్లో ఫ్రై అయ్యే లోపల మళ్ళీ మధ్యలో మనము ప్రాన్స్ అనేవి మిక్స్ చేసుకుంటూ ఉండాలి. చూడండి కొంచెం దగ్గర పడింది, బట్ ఇంకా కొంచెం అవ్వాలి. ఇంకా కొంచెం అయిన తర్వాత ఇది మనము గ్యాస్ ఆఫ్ చేసేసుకుంటామే. ఇంకా తీసి కొంచెం కొరియాండర్ యాడ్ చేసి సర్వ్ చేసేసుకుంటామే. అండ్ ఇంకో పక్కన మన చికెన్ కూడా అవుతుందన్నమాట. చికెన్ వింగ్స్ ఫ్రై ఎంతమందికి ఇష్టం ఉండో చెప్పండి. అసలు వన్ ఆఫ్ ద ఫేవరెట్ కదా చాలామందికి. అసలు ఇంత బాగా వచ్చిందో, నాకైతే టేస్ట్ చాలా చాలా బాగా నచ్చింది. అండ్ ప్రాన్స్ కూడా ఫైనల్లో వచ్చేసింది. అండ్ ఫైనల్లీ దీంట్లో ఇట్లా కొంచెం కర్రీ లీవ్స్ అండ్ కొరియాండర్ యాడ్ చేసేసుకొని దాన్ని ఇంకా స్టవ్ ఆఫ్ చేసేయటమేను. అండ్ ఇంకో పక్కన మనకి చికెన్ అనేది అయిపోయింది. ఫైనల్లీ రైస్, ప్రాన్స్ ఫ్రై నేను చేసిందనమాట. అండ్ టమాటో రసం మా మదర్ పెట్టారు, చాలా చాలా బాగుంటుంది. అండ్ ఫైనల్లీ చికెన్ వింగ్స్ అండ్ ఆనియన్ లెమన్, అది లేకపోతే ఎట్లా చెప్పండి. సో నా ప్లేట్లో సర్వ్ చేసేసుకొని నేను మంచిగా ఎంజాయ్ చేసేసాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ. బై.